హలో అందరికీ వీడియో ఎండ్ వరకు చూసేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఆల్. ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే పీరియడ్స్ కోసం. అంటే ఏదైనా పూజలు లేకపోతే ఫంక్షన్స్ ఉంటే 3 days ముందే మేల్కొంటే మంచిది. మెడిసిన్ వేసి బాడీని డిస్టర్బ్ చేసే కన్నా ఇలా న్యాచురల్ థింగ్స్తో వెళ్ళిపోతే బెస్ట్ ముందుకి. సో నేనైతే 2 glass వాటర్కి 1 tablespoon పెద్ద స్పూన్తో వామ్ తీసుకున్నాను. ఇది 1 glass వచ్చేటి వరకు బాయిల్ చేసుకోవాలి నీట్గా. అండ్ ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేయడం, నేను వీడియోస్ చూడలేదు, పెద్దవాళ్ళ దగ్గర విన్నా. సో ఒకరు చెప్పారు నాకు ఇలా యూజ్ చేస్తే చాలా మంచిది, కఫం కూడా కోసేస్తుంది అండ్ ఇలా పీరియడ్స్ కూడా బేగా అవుతాము. కాకపోతే అందరికీ అలా ఉండదు. ఒకరు 3 రోజులు వాడాలి, ఒకరోజు 3 రోజులు వాడాలి అండ్ ఒకరికి ఒక్కరోజు కూడా చాలు సరిపోతుందని. అండ్ నేను ట్రై చేశాను, వామ్మో అసలు ఏం బాగాలే, టేస్ట్ చాలా ఘోరంగా ఉంది అండ్ రిటర్న్ కూడా వచ్చేస్తుంది. చాలా భరించి తాగే, ఎందుకంటే నవరాత్రులు వస్తున్నాయి కదా, నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పని చేద్దాం, చాలా మంచి పని చేద్దాం అనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి నా ప్రయత్నాలన్నీ, కానీ బాబోయ్ చాలా ఘోరంగా ఉంది, తాగలేము. అది వామ్ నార్మల్గా అయితే తినేయచ్చు, కానీ ఇలా వాటర్లో మరగబెట్టుకుని తాగితే వేరే టేస్ట్, మారిపోయింది టేస్ట్. బట్ కాఫ్ కూడా చాలా మంచిది కదా, సో తప్పదు. చూద్దాం నా బాడీకి ఎన్ని డేస్ పడుతుందో ఈ వాటర్. అండ్ ఈ 10 అయిపోయిన ఇది ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలంట, మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్తో. అండ్ నైట్ ఫుడ్ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత పడుకునే ముందు సేమ్ అలాగే 2 glass వాటర్ వేసుకొని 1 table వామ్ వేసుకొని చేయాలి. సో నేనైతే పూజ చేసుకుందామని చెప్పేసి అన్నీ క్లీన్ అయితే చేసేసుకున్నాను. పేడకల్లాపేసి నాకు వచ్చినట్టు ముగ్గేసుకున్నా, ముగ్గు చూసి నవ్వుకోకండి. అండ్ ఆ తర్వాత నీట్గా ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకున్నాను. సో ఆ దుర్గమ్మ కోసం నా ప్రయత్నాలని చూద్దాం, ఆ దుర్గమ్మ ఎంతవరకు తీసుకెళ్తుందో. సో ఆఫ్టర్ 2 hours తర్వాత నేనైతే పెరుగన్నం తినేసా. ప్లీజ్ సబ్స్క్రైబ్.